నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. సగటు కంటే దాదాపు 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతదేశంలో సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలియజేసింది. మధ్య దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించిన వానలు పడతాయని తెలిపారు. మరోవైపు పసిఫిక్ ప్రాంతంలో ఎలిన్వో తటస్థంగా ఉందని ఈసారి రుతుపవనాలపై ఎలిన్వో ప్రభావం చూపబోదంటూ ఐఎండీ హెచ్చరించింది. ఇక రుతుపవనాలు వచ్చి రావడంతోనే ముంబైలో కుండపోత వర్షాలు పడ్డాయి. సర్బన్ రైళ్లు అలాగే బస్సులు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. దక్షిణ ముంబైలోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో వరద ఉధృతికి కొట్టుపోవడం వల్ల నలుగురు, విద్యుద్ఘాతం వల్ల ఒకరు చనిపోయారు. అటు కేరళలో భారీ వానలు సాధారణ జనజీవాన్ని స్తంభింపచేశాయి. వృక్షాలు కూలిపోయి రైలు పట్టాలపై పడడంతో అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజల్ని పడవల్లో తరలిస్తున్నారు. తిరువనంతపురం సమీపంలోని కల్లార్ వద్ద భారీ కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం తప్పలేదు. ఇక తిరువనంతపురం, కొల్లం, అలపుజ, ఎర్నాకులం, కోజికోడ్, కర్నూలు తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. కేరళలో పంటలు నీటితో కొట్టుకుపోయాయి. ఇక కోట్లలో నష్టం వాటిల్లింది.